బయటికి పోయి తాగి రైట్. ఒకసారి మళ్ళొక్కసారి అసలు ఆ డైలాగ్ ఎట్లా వచ్చింది, ఎట్లా పుట్టింది, చెప్తా ఆ డైలాగ్ తో సహా ఒకసారి చెప్పండి. చెప్తా. మీకు ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరు, పాప బాబా? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఒకరు, ఇంటర్మీడియట్ ఒకరు. కాదా? పోస్ట్ గ్రాడ్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావు, 7th ఫెయిల్కి ఉద్యోగాలు వస్తాయి. మరి ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలు ఉద్యోగాలు రాక పారిపోతున్నారు, పిరికి పందలేసి వస్తున్నారు, కళ్ళు దొబ్బిన అయిపోయి. ఎంతమంది స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు, సీఎం అయిన వాళ్ళ శవాల మెట్ల మీదకి వెళ్ళెక్కి. ఈ ఒక్క బాబు తల్లిదండ్రి కన్నా హెల్ప్ చేసినావురా? నీకు అది రాజకీయాలు మళ్ళీ మాట్లాడక ముందు మనం పరిచయం చేసుకుందాం. ఓకే, రాజకీయాల తర్వాత మాట్లాడదాం. అసలు ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ఎట్లొచ్చింది? దీని వల్లనే కాదు, ఒక తిరుపతి అని కాశీపేట ఉన్నది వరంగల్ దగ్గర, బట్టల పద్మశాలి బట్టల మూట సైకిల్ కు కట్టి బట్టలమ్మి కొడుకును ఎంటెక్ చదివించాడు. ఓకే. పాప ఏమో చదువుతుంది, ఒక పాప ఒక బాబు. అప్పుడు తెలంగాణ రాలా. అంటే ఈ రాజకీయ రంకెను చెప్తుంది సార్. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, మీకు ఎవ్వరు చెప్పరు. రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? నా దగ్గరికి ఎవరు రాడండి. మొన్న ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కొంచెం డబ్బు తీసుకుని నా భార్య దగ్గరికి 4 క్యాండిడేట్స్ వేలు. నా భార్య డబ్బు తీసుకోవాలా, చెక్ పోస్ట్ కాడ పండ్ల మీద పెద్ద పుల్లు ఉంటుంది, తీసుకుపోయి అతనికి ఇవ్వండి అన్నారు. కార్లో ఒక 10 మంది వచ్చిళ్ళు, 2 కార్లలో. నేను సిగరెట్ తాగుతున్నా, 90 పక్కన పెట్టుకున్నా, ఇంకా తాగల. నమస్తే తాత అంటే నమస్తే. వాళ్ళు ఎవరో నాకు ఎరికే. నమస్తే అన్న. ఏం కావాలి బాబు అన్న? ఈ కవర్ తీసుకో తాత అన్నాడు. ఏంటిది అన్న? నీ ఇంట్లో 8 మంది ఓట్లు, 3 కోడళ్ళు కొడుకులు, నువ్వు నీ భార్య. ఒక్కసారి మా కోటి, నీకు ఇంతకు 4 ఇంతలు ఇస్తామన్నాడు. అరే, ఈ కుర్చీని కొనాలంటే సూపర్, ఎవడు కొనలేడురా. దానికి ఒక 10 రూపాయలు కలిపి నేను ఇస్తున్నా, తీసుకొని పో. బాబా అనగానే పుచ్చకాయలు కోసే కత్తి ఉంటుందా? నాకు మనవళ్ళు కావాలి, వాళ్ళంతా పండ్ల మెడలు తీసుకొచ్చి దాల్దే నానా అన్నాడు. దాల్దే సాలేకు తుమారే ఖరీద్దా భయంకరవాడా. పోన్లు ఇక్కడి ఆటోలోళ్ళు, వీళ్ళు హోటల్లో పనిచేసేటోళ్ళు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు అందరు కొడతారు. కార్ల కాంచెలు పడి తెంగుతారు. వాడు ఎవడు బిగ్ బాస్ లో చేసి చూసినావా? వాని పేరేదో ఉంది కదా. వాడిని చూడడానికి ఆడికి పోయినప్పుడే జనాలు కార్లు బలగొట్టిళ్ళు. వాడు ఏసీలో పడ్డాడు. వాడిని తీసుకపోయి పోలీసు వాళ్ళు లోపలి చేసి. అంటే అందానికి రానియకండి, వెళ్ళిపోండి కంచెలన్న. సప్లైగా పోయింది. మీ స్పిరిట్ కనుక మొత్తం ప్రతి ఒక్కరికి ఉంటే. ఒకటి బాగిన బాబాయ్, ఓటు అన్నది హక్కు, వేయడం మన ధర్మం. అమ్ముడు పోయినాం అనుకో నీకు వాల్యూ లేదు బాబాయ్. అవును, సూపర్ చెప్పారు.